ఇచ్చేయించుకోపోతే ఆయన మన కొరకు శ్రమపడి చనిపోడని మనం ఇచ్చేయించుకోకపోతే మనలో ఉన్న పాపము అలాగే నిలిచి ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చేయించుకోలేదు కాబట్టి మనలో ఉన్న పాప భీతి అలాగే ఉంటుంది. మనం చచ్చిపోయామనుకో పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి మనం హక్కుదారులు మనం కాదు. ఎందుకంటే ఆ వస్తువు మంద కాదు. ఇచ్చేయించుకోలేదు కాబట్టి అది మంద కాదు. అలాగే ఆయన మరణం పొంది ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఇచ్చేయించుకోలేదో వారిలో ఉన్న పాపము, వారిలో ఉన్న ఆ పాపం ఏం చేయడం పోలేదు. ఆయన మీద మన పాపములు మోపబడి ఉన్నాయని ఇచ్చేయించుకోవాలి. మనం ఎక్కవలసిన సిలువ ఆయన ఎక్కి ఉన్నాడని మనం ఇచ్చేయించుకోవాలి. అప్పుడు మన పాప భీతి మనకు పోతుంది. ఎందుకంటే తండ్రి అనే దేవునికి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మన పక్షాన ఆయన మరణము పొంది ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక